ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 4వ భాగం దాన ధర్మం దేవతోపాసన తెలుసుకుందాం. సత్పాత్రులకు శ్రద్ధపూర్వకంగా సంతోషంగా వినియోగానికి ఇచ్చే ద్రవ్యం కర్త చేయు దానం అనబడుతుంది. ఈ దానం ఇక్కడ సుఖభోగాలను, అక్కడ మోక్షాన్ని కర్తకు సంపాదించి పెడుతుంది. అయితే ఎవరైనా న్యాయపూర్వకంగా ఆర్జించిన దానిని దానం చేస్తేనే ఆ ఫలితం ఉంటుంది. అధ్యాపనం, చదువు చెప్పడం, యాచనం, ప్రతిగ్రహం ఈ 3 బ్రాహ్మణుని వృత్తి ధర్మాలు. వీటి ద్వారా సంపాదించిన ద్రవ్యాన్ని కానీ విద్యను కానీ సుపాత్రులకు బ్రాహ్మణులు కూడా దానం చేయాలి. దానం అనేది 4 ప్రకారాలు: నిత్య, నైమిత్తిక, కామ్య, విమల. ఫలాభిలాష లేకుండా ప్రత్యుపకార భావనారహితంగా బ్రాహ్మణునికి ప్రతిరోజు చేసేది నిత్యదానం. తన పాప శాంతికై బ్రాహ్మణులకు చేయునది నైమిత్తిక దానం. సంతాన విజయ, ఐశ్వర్య, స్వర్గప్రాప్తి ఇటువంటి వానిపై ఇచ్ఛతో ఇచ్చే దానిని కామ్యదానం అంటారు. దైవప్రీతికై బ్రహ్మజ్ఞానులకు చేసేది విమల దానం. ఇది కళ్యాణకారి. చెరకు లేదా యవ లేదా గోధుమ లేదా వరి పంటతో నిండి ఉండి సస్యశ్యామలమైన భూమిని వేద విధులైన బ్రాహ్మణులకు దానమిచ్చువానికి ఇక పునర్జన్మే ఉండదు. భూదానాన్ని మించిన దానం ఉండదు. బ్రాహ్మణునికి విద్యాదానం చేస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. బ్రహ్మచారికి ప్రతిదినము శ్రద్ధగా చదువు చివరిదాకా నేర్పువానికి బ్రహ్మలోకంలో పరమపదం ప్రాప్తిస్తుంది. వైశాఖ పున్నమి నాడు ఉపవాసముండి 5గురుకు కానీ 7గురుకు కానీ బ్రాహ్మణులను పద్ధతిగా పూజించి వారికి తేనె, నువ్వులు, నెయ్యి దానమిచ్చి సంతుష్టపరిచి గంధాదులతో అలంకరించి ఈ క్రింది మంత్రం ద్వారా పూజించిన వారికి ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తత్క్షణమే నశిస్తాయి. ప్రియతాం ధర్మరాజేతి యథా మనసి వర్తతే. ఇక్కడ ధర్మరాజనగా యమధర్మరాజే. అలాగే కృష్ణమృగ చర్మంపై బంగారంతో పాటు పై వస్తువులు నుంచి దానమిచ్చిన వారికి ఆ క్షణంలోనే అన్ని రకాల పాపాలు నశిస్తాయి. వైశాఖ మాసంలో ఘృత, అన్న జలాలను దానం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఆ నెలలో బ్రాహ్మణులకు యమధర్మరాజును స్మరిస్తూ ఆ ద్రవ్యాలను దానమిచ్చిన వారికి అన్ని రకాల భయాలు తొలగిపోతాయి. ద్వాదశి నాడు ఉపవాసం చేసి సకల పాప వినాశకుడైన విష్ణు భగవానుని పూజించాలి. ఆ మాసంలో ఏ దైవాన్ని నమ్ముకున్న వారైనా బ్రాహ్మణులలో ఆ దైవాన్ని భావించుకొని పూజించి దానం చేస్తే దేవతలు తప్పకుండా దాత పట్ల సుప్రసన్నులవుతారు. శ్రీదేవతలను ఉపాసించేవారు సౌభాగ్యవంతులైన స్త్రీలను రావించి పూజచే, భోజనాదులచే, దానంచే సంతృప్తి పరిస్తే ఆయా దేవీ మా తల్లులు ప్రసన్నులవుతారు. సంతానాన్ని కోరుకునేవారు ఇంద్రదేవుని పూజించాలి. బ్రహ్మ వర్చస్సు కావలసిన వారు బ్రాహ్మణులలో దేవుని ఉపాదించుకొని వారిని పూజాదానాలతో తృప్తిపరచాలి. ఆరోగ్యం కావాలనుకునేవారు ఇదే పద్ధతిలో సూర్యభగవానుని ఆరాధించాలి. అలాగే ధనానికి అగ్నిని, కార్యసిద్ధికి వినాయకుని, భోగానికి చంద్రుని, బలప్రాప్తికి వాయుదేవుని, మోక్షానికి హరిని పూజించాలి. ఇంకా ఏ దానాల వల్ల ఏ ఫలితాలు కలుగుతాయో బ్రహ్మ ఇలా విధించాడు. వస్త్రదానం చంద్రలోకం, అశ్వదానం అశ్వినీ కుమారలోకం, అనడుహ దానం అంటే ఎద్దు, విపుల సంపత్తి, గోదానం సూర్యలోకం, వాహనం, శయ్య, భార్య, అభయం, ధాన్యదానం శాశ్వత సుఖం, వేదదానం చదివించడం, బ్రహ్మ సాన్నిధ్యం, జ్ఞానోపదేశం, స్వర్గలోకం, అగ్ని కోసం కట్టెల దానం, గొప్ప తేజస్సు, రోగపీడితుడైన వ్యక్తికి ఆశ్రయం, ఔషధాలు, తైలాలు, భోజనము దానమిచ్చి ఆరోగ్యవంతుని చేసి పంపించిన వారికి శాశ్వత
ఆరోగ్యం, సుఖం, దీర్ఘాయువు లభిస్తాయి. ఆసిపత్ర వనం నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్న ముళ్ళ అడవి ఈ లోకంలో అవసరమున్న వారికి చెప్పులు, గొడుగులు విరాళంగా దానం చేసిన వారికి దేహాంతమైనాక ఆ వనంలో ఏ బాధ కలగదు. ఉత్తరాయణము, దక్షిణాయనం మహావిషువత్కాలం సూర్య చంద్ర గ్రహణాలు కర్కాటక మేష మకరాది సంక్రాంతుల వచ్చినప్పుడు బ్రాహ్మణులకిచ్చే దానాలు ఆ దాతకు పరలోకంలో అక్షయ సుఖాలను ప్రాప్తింపజేస్తాయి. ఈ దానాలను ప్రయాగ, గయ మున్నగు క్షేత్రాలలో చేస్తే కొన్ని రెట్లు ఫలితం లభిస్తుంది. దాన ధర్మం కంటే శ్రేష్టమైన ధర్మం లేదు. ఎవరైనా దానమిస్తుంటే అడ్డుకునేవాడు మరుజన్మలో పక్షిగా పుడతాడు. కరువు దెబ్బతిని మరణానికి దగ్గరవుతున్న మనిషిని చూస్తూ తన దగ్గర అన్నీ పుష్కలంగా ఉన్నా కూడా అన్నదానం చేయకుండా పోయేవానికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. ప్రాయశ్చిత్తాలు: బ్రాహ్మణుని చంపు, బ్రహ్మహంత, తాగుబోతు, దొంగతనం చేయిస్తూ గురుపత్నితో రమించు గురుపత్నిగామి ఈ 4 రకాల వారు మహాపాతకులు. వీరితో స్నేహం చేసి రాసుకు పూసుకు తిరిగేవాడు 5వ రకం మహాపాపి. గోహత్యాది అన్య పాపాలు ఉపపాతకాలు. వీరికి ఈ పాపాల నుండి విముక్తి కలగాలంటే చేయవలసిన కర్మకాండయే ప్రాయశ్చిత్తం. బ్రహ్మహత్య చేసిన వాడు అడవిలోకి పోయి ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఉపవాస దీక్షతో అందులో 12 సంవత్సరాలు ఉండాలి, లేదా పర్వతంపై నుండి దూకి చనిపోవాలి. అలా కాకుంటే అగ్నిజ్వాలలలో ప్రవేశించి కానీ అగాధ జలాల్లోకి దూకి కానీ ప్రాణ పరిత్యాగం చేయాలి. గోవును కానీ బ్రాహ్మణుని కానీ రక్షించే క్రమంలో ప్రాణం పోగొట్టుకున్న వానికి కూడా బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. ప్రాణత్యాగానికి ముందు బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. అశ్వమేధ యాగాంతంలో చేసెడి అవభృత స్నానం కూడా బ్రహ్మహత్యా పాతకాన్ని నివారిస్తుంది. వేదవిధుడైన బ్రాహ్మణునికి తన సర్వస్వాన్ని దానం చేసి వనవాసానికి పోవడం వల్లను, త్రివేణి సంగమంలో 3 రాత్రులు ఉపవాసం ఉండి రోజుకి 3 మార్లు స్నానం చేసే ద్విజునికి ఆ సంగమ మహిమ వల్లను, సేతుబంధ రామేశ్వరంలో కొన్నాళ్ల పాటు రోజుకి 3 మారు స్నానం చేయడం వల్లను కూడా బ్రహ్మహత్యా పాతకం నివారింపబడుతుంది. అలాగే కపాలమోచన తీర్థంలోనూ వారణాసిలో కూడా బ్రహ్మహత్యా పాతకం నివారింపబడుతుంది. మద్యపానం చేసే ద్విజుడు అగ్నివర్ణ సదృశ ద్రావకాన్ని కానీ, పాలు, నెయ్యి, గోమూత్రాలను కానీ సేవించి పుణ్యక్షేత్రంలో ఇక మద్యం ముట్టనని ప్రమాణం చేయడం, ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం ద్వారా ఆ పాన సంబంధి పాపాన్ని పోగొట్టుకోవచ్చు. రాజదండన ఉంటే యమదండన ఉండదంటారు కదా. ఈ నానుడి స్వర్ణచోరుని విషయంలో పూర్తిగా నిజమయ్యింది. బంగారం దొంగలించి దొరికిపోయిన వాడికి రాజదండన ద్వారా ఆ పాపం నశిస్తుంది. గురుపత్ని గమనం చేసినవాడు తనంత పొడవే ఉన్న ఒక ఇనుప శ్రీమూర్తిని తయారు చేయించి దానిని అగ్నిలో ఉంచి ఇక కరిగిపోతుందనగా పైకి తీయించి దాని సర్వాంగాలు తగిలేలాగా గాఢంగా కౌగిలించుకోవాలి. లేదా బ్రహ్మహత్యా పాతక నాశక ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. లేదా 4-5 మార్లు చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆ ద్విజుడు ఆ ఘోర పాపము నుండి విముక్తుడు కాగలడు. మహాపాతకులతోడి సాంగత్యం వల్ల మహాపాతకుడైన వాడు దాని నుండి విముక్తి పొందాలంటే వాని సంగడికాడు చేసిన మహాపాతకానికి చెప్పబడిన ప్రాయశ్చిత్తాన్ని వాడు చేసుకోవాలి. లేదా తనకున్న సర్వస్వాన్ని దానమిచ్చేయాలి. లేదా చాంద్రాయణ అతికృచ్ఛ్ర వ్రతాలను చేయాలి. గయా మున్నగు పుణ్యక్షేత్రాలకు యాత్రలు చేయడం, ప్రతి అమావాస్య నాడు శంకర భగవానుని పూజించడం, బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడం,
ఈ పుణ్యకార్యాల ద్వారా కూడా పాపాలను నశింపచేసుకోవచ్చు. ప్రతి కృష్ణ చతుర్దశి నాడు 1 సంవత్సరం పాటు ఉపవాసముండి ప్రశాంత చిత్తులై పవిత్ర నదిలో స్నానం చేసి ఓంకారయుక్తంగా యమ, ధర్మరాజ, మృత్యు, అంతక, వైవస్వంతకాల, సర్వభూతక్షయ నామ మంత్రాలను ఉచ్చరిస్తూ ఒక్కొక్క మంత్రానికి 7 తిలలతో జలాంజలులతో కూడిన తర్పణలివ్వడం వల్ల కూడా జనులు సమస్త పాప విముక్తులు కావచ్చు. ఈ వ్రతాలను చేస్తున్నంత కాలం శాంతంగా ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉపవాసముంటూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉండాలి. కార్తీక శుద్ధ షష్ఠి నాడు ఉపవాసం చేసి సప్తమి నాడు సూర్యభగవానుని పూజిస్తే ఎన్నో పాపాలు నశిస్తాయి. ప్రతి శుద్ధ ఏకాదశి నాడు నిరాహారంగా ఉండి ద్వాదశి నాడు విష్ణు భగవానుని పూజ చేస్తే 1 ఏడాది లోపలే అన్ని మహాపాపాలు నశిస్తాయి. సూర్య చంద్ర గ్రహణాది ప్రత్యేక సమయాల్లో మంత్రజపం, తపస్సు, తీర్థ సేవనం, దేవతార్చన, బ్రాహ్మణ పూజనంలలో ఏది జీవితాంతం చేసినా మహాపాతకాలన్నీ మరుగులోకి జారిపోతాయి. ఎన్ని పాపాలు చేసిన వాడైనా ప్రాయశ్చిత్తాపడిలో పుణ్యతీర్థంలోకి పోయి నియమబద్ధంగా జీవిస్తూ ప్రాణత్యాగం చేస్తే వాని పాపాలన్నీ నశిస్తాయి. ఇక్కడ సతీ సహగమనం గూర్చి చెప్పబడింది, పరిహరించబడింది. పతివ్రతయై పతిసేవ శుశ్రూషలతో దత్త చిత్తయై ఉండే స్త్రీని ఏ పాపము అంటదు. శ్రీరామపత్ని రావణునిపై విజయాన్ని సాధించినట్లు పతివ్రతయగు స్త్రీ సర్వపాపాలపై విజయాన్ని సాధిస్తుంది. సంయత చిత్తులై తీర్థస్నానాలు చేస్తూ వ్రతాలను ఆచరిస్తూ బ్రాహ్మణులకు దానాలిస్తూ జీవించేవారు సర్వపాపముక్తులై ఉత్తమ గతులను పొందుతారు. నవనిధులు ఐశ్వర్యవంతుల లక్షణ స్వభావాల గురించి తెలుసుకుందాం. నైమిషారణ్యంలో సూత మహర్షి అనుగ్రహ భాషణం శివాది దేవతలకు విష్ణు భగవానుని పురాణోపదేశంలాగే కొనసాగుతుంది. మునులారా, విష్ణు భగవానుని ద్వారా అష్టనిధులను గురించి తెలుసుకున్న బ్రహ్మదేవుడు దేవతలకా విషయాన్ని గురించి చెప్పాడు. మేము మా గురుదేవుల ముఖతః విన్నాము. పద్మ, మహాపద్మ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నంద, నీల, శంఖ అనేవి అష్టనిధులు. మిశ్ర అను 9వ నిధితో కలిసి ఇవి నవనిధులైనాయి. మానవులలో కొందరి వద్ద ఈ నిధులుంటాయి. ఏ నిధి ఉన్నా వానికి ఎటువంటి లక్షణాలుంటాయో చూద్దాం. పద్మనిధి లక్షణాలుండే మనిషి సాత్వికుడు, దయగలవాడు అయి ఉంటాడు. ఈయన బంగారం, వెండి వంటి విలువగల ధాతువులను సంపాదించి యతులకు, దేవతలకు, యజ్ఞికులకు వాటిని దానంగా ఇస్తూ ఉంటాడు. మహాపద్మ చిహ్నంతో లక్షితుడైన వ్యక్తి కూడా తాను సంపాదించిన ధనాదులను ధార్మికులైన జనులకు దానం చేస్తూ ఉంటాడు. మొత్తానికి పద్మ, మహాపద్మనిధి సంపన్నులు సాత్వికులు వీరు. మకరనిధి సంపన్నులు ఖడ్గ, బాణ, కుంతాదులను సంపాదిస్తుంటారు. వారు రాజులతో స్నేహం చేస్తుంటారు. శ్రోత్రియ బ్రాహ్మణులకు దానాలిస్తుంటారు. ఎల్లప్పుడూ యుద్ధ తత్పరులై ఉంటారు. యుద్ధాల వల్ల ద్రవ్య సంపాదన చేస్తారు. కచ్చపనిధి లక్షణాలున్న వ్యక్తి తాను సగుణాలను కలిగి ఉంటాడు. ఎవరిని నమ్మడు. సంపద బాగానే ఉన్నా తాను అనుభవించడు. ఎవరికి దానం చేయడు. ఏ రహస్య ప్రదేశంలోకో ఏకాంతంగా పోయి తన సంపదనంతటిని భూమిలో పాతి ఉంచుతాడు. ముకుందనిధి లక్షణాలున్నవాడు రజోగుణ సంపన్నుడై ఉంటాడు. రాజ్య సంపాదన, విస్తరణేచ్ఛలను కలిగి ఉంటాడు. భోగాలను బ్రహ్మాండంగా అనుభవిస్తాడు. గాయకులను, వేశ్యాదులను పోషిస్తుంటాడు. నందనిధీశునికి రాజస, తామస గుణాలు 2 ఉంటాయి. తన వర్ణం వారికి ఆధారభూతుడై ఉంటాడు. ఎవరైనా పొగిడితే పొంగిపోతాడు. బహుపత్ని వ్రతుడై ఉంటాడు. మిత్రులను మార్చేస్తూ ఉంటాడు. నీలనిధి చిహ్నాలతో సుశోభితుడైన నరుడు సాత్విక తేజంతో విరాజిల్లుతుంటాడు. వస్త్ర ధాన్యాదులను బాగా సంపాదించి తటాకాది
నిర్మాణాలను గావించి జాతికి అంకితం చేస్తూ ఉంటాడు. జనహితం కోరి మామిడి వంటి ఫలవృక్షాల తోటలను పెంచుతాడు. వీని సంపద 3 తరాల వరకు నిలబడుతుంది. నంద నిధీసుని సంపద 1 తరం దాకానే ఉంటుంది. శంఖనిధి లక్షణాలున్నవాడు తాను అన్ని భోగాలను అనుభవిస్తాడు, కానీ ఆశ్రితులకు ఏమీ పెట్టకుండా చిరుగు పాతల బరువు బ్రతుకుల వారిని చేసి పారేస్తాడు. తన స్వంత పోషణ భోగాలే చూసుకుంటాడు. వీని సంపద 1 తరమే నిలబడుతుంది. మిశ్ర అంటే కలగలుపుగా గలవు నిధులు. వారి లక్షణాలు వైవిధ్య భరితాలు. మునులారా, విష్ణు భగవానుడు శంకరాది దేవతలకు నిధులు అవి గల నరులు లక్షణాలను పై విధంగా ఉపదేశించాడు. భువనకోశ వర్ణన ప్రియవ్రత మహారాజు వంశం గురించి తెలుసుకుందాం. మనుపుత్రుడైన ప్రియవ్రతునకు 10 మంది కొడుకులు కలిగారు. వారు అగ్నిధ్రువుడు, అగ్నిబాహువు, వపుష్మాన్, ద్యుతిమాన్, మేధానిధి, భవ్యుడు, శబలుడు, పుత్రుడు, జ్యోతిష్మాన్. వీరిలో మేధ, అగ్నిబాహువు, పుత్రుడు అనువారు గొప్ప యోగీశ్వరులు, జాతిస్మరులు అనగా పూర్వజన్మ జ్ఞానం కలవారు. మహాసౌభాగ్య అంటే ధనం కాదు, శీలురు. రాజ్యం పట్ల కానీ ఇతర సాంసారిక విషయాలపై కానీ వారు ఏమాత్రము ఆసక్తి చూపక పోవడంతో ప్రియవ్రతుడు మిగతా 7గురికి సప్తద్వీప సమన్వితమైన పృథ్వీని పంచేశాడు. 50 కోట్ల యోజనాల్లో విశాలంగా పరుచుకొని ఉన్న ఈ పృథ్వీ నదిలో తేలియాడే నౌకలాగా అశేష జలరాశిపై బంతి వలె తేలియాడుతున్నది. జంబు, ప్లక్ష, శాల్మల, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కర అనునవి సప్తద్వీపాలు. ఇవి లవణ, ఇక్షు, సుర, ఘృత, దధి, దుగ్ధ, జల అనే 7 సముద్రాలచే చుట్టబడి ఉన్నవి. ఈ ద్వీపాలు, సముద్రాలు మనం చెప్పుకుంటున్న క్రమంలోనే ఒకదానికి తరువాతి ఇది 2 విస్తీర్ణంలో ఉన్నాయి. జంబూద్వీపంలో మేరు అను పేరు గల పర్వతం ఒకటుంది. అది 1,00,000 యోజనాల విస్తీర్ణంలో పరుచుకొని ఉన్నది. దాని ఎత్తు 84,000 యోజనాలు. అది 16,000 యోజనాల క్రిందికి భూమిలోకి పాతుకుపోయి ఉంది. మేరు పర్వత శిఖర విస్తృతి 32,000 యోజనాలు. మేరు పర్వతం గురించి బాగా విపులంగా భవిష్య పురాణంలో చెప్పబడింది. కర్ణిక 16,000 యోజనాలు. మేరుకి దక్షిణంలో హిమాలయం, హేమకూటం, నిషదం, ఉత్తరంలో నీలం, శ్వేతం, శృంగి అను వర్ష పర్వతాలు ఉన్నాయి. హే నీలకంఠ, ప్లక్షాది ద్వీపాల్లో నివసించే వారికి మృత్యు ఉండదు. ఏ యుగం వచ్చినా ఏ యుగం పోయినా తేడా ఉండదు. జంబూద్వీపాన్ని పాలించిన అగ్నీంద్ర మహారాజుకి 90 కొడుకులు. వారుహు, నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్య, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాల నామధేయులు. తండ్రి వారికిచ్చిన రాజ్యభాగాలు వారి పేర్లతోనే ప్రసిద్ధమయ్యాయి. నాభి మహారాజుకి మేరు దేవి యను పత్ని ద్వారా ఋషభుడను పుత్రుడు కలిగాడు. ఋషభ పుత్రుడైన మొదటి భరతుడు శాలగ్రామ తీర్థంలో నిత్యవ్రతరతుడై ఉండేవాడు. అతని తరువాత వంశంలో తైజసుడు, ఇంద్రద్యుమ్నుడు, పరమేష్ఠి, ప్రతిహారుడు, ప్రతిహర్త, ప్రస్తారుడు, విభుడు, నక్తుడు, నరుడు, విరాటుడు, ధీమాన్, భౌవన్, త్వష్ట, విరజుడు, రజుడు, శతజితుడు, విశ్వజ్యోతి అనేవారు పితృపుత్ర పరంపరగా జనించారు. భరతవర్ష వర్ణన తెలుసుకుందాం. శివశంకర, జంబూద్వీప మధ్య భాగంలో ఇలావృత దేశం ఉంది. దానికి తూర్పున అద్భుత భద్రాశ్వ వర్షం, దానికి ఆగ్నేయంలో హిరణ్వాన్
అను దేశము ఉన్నాయి. మేరు పర్వత దక్షిణ భాగం కింపురుష వర్షమనబడుతుంది. దానికి దక్షిణంలోనున్న ప్రాంతం భరతవర్షం లేదా భారత వర్షంగా ప్రసిద్ధి చెందింది. ఈ భరత వర్షానికి తూర్పున కిరాత, పడమట యవన దేశాలు ఉన్నాయి. దక్షిణంలో ఆంధ్ర, ఉత్తరంలో తురుష్కాది దేశాలున్నాయి. ఈ భరతవర్షంలోనే 4 వర్ణాల ప్రజలుంటారు. ఇక్కడ మహేంద్ర, మలయ, సహ్య, సుక్తిమాన్, రుక్ష, వింధ్య, పరియాత్రములనే 7 కుల పర్వతాలున్నాయి. ఈ భరతవర్షంలోనే వేదస్మృతి, నర్మద, వరద, సురస, శివ, తాపి, పయోష్ణి, సరయు, కావేరి, గోమతి, గోదావరి, భీమరతి, కృష్ణవేణి, మహానది, కేతుమాల, తామ్రపర్ణి, చంద్రభాగ, సరస్వతి, ఋషికుల్వ, మత్తగంగా, పయస్విని, విదర్భ, శతద్రు మున్నగు మంగళప్రదములు పాప వినాశనములు నగు నదులు నిత్యం ప్రవహిస్తూ ఉంటాయి. పాంచాల, కురు, మత్స్య, యౌవధేయ, పటచ్చర, కుంత, సూరసేన దేశాలలో నివసించే వారిని మధ్యదేశీయులంటారు. పాత్మ, సూత, మాగధ, చేది, కాసేయ, విదేహ ప్రాంతాలు తూర్పులో ఏర్పడ్డాయి. కోసల, వంగ, కళింగ, పుండ్ర, అంగ, విదర్భలు వింధ్య ప్రాంతంలో నున్న ప్రదేశాలు పూర్వ దక్షిణాల తటవర్తి భూభాగంలో ఉన్నాయి. పులింద, అస్మక, జీమూత, నయ రాష్ట్రాల వారు కర్ణాటక, కంబోజ, ఘణ దేశాల వాసులు దాక్షిణ్యాత్ములనబడతారు. ఇక అంబష్ట, ద్రవిడ, లాట, కంబోజ, శ్రీముఖ, శక, ఆనర్త వాసులు దక్షిణ పశ్చిమ దేశీయులు. శ్రీరాజ్య, సైంధవ, మ్లేచ్ఛ, నాస్తిక, యవన, మథుర, నిషధ ప్రాంత నివాసులంతా పడమటి వారి క్రింద పరిగణింపబడుతున్నారు. మాండవ్య, తుషార, మూలిక, అశ్వముఖ, కశ, మహాకేశ, మహానాస దేశాలు ఉత్తర పశ్చిమాల్లో ఉన్నాయి. లంభక, స్తననాగ, మాద్ర, గాంధార, బాహ్లిక, మ్లేచ్ఛ దేశాలు హిమాలయానికి ఉత్తర తటంలో ఉన్నాయి. త్రికర్త, నీల, కోలాత, బ్రహ్మపుత్ర, సఠంకన, అభిషాహ, కాశ్మీర దేశాలు ఉత్తర పూర్వ దిశలలో ఉన్నాయి. ఇది భరతవర్ష భౌగోళికత. ప్లక్ష, పుష్కరాది ద్వీపాలు, పాతాళం గురించి తెలుసుకుందాం. ప్లక్ష ద్వీపాధీశుడైన మేధాతిథికి 7 పుత్రులు. వారు క్రమంగా శాంతభవుడు, శిశిరుడు, సుకోధయుడు, నందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు కాగా వారందరూ ఈ ద్వీపాన్ని పరిపాలించారు. ఈ ద్వీపంలో గోమేధ, చంద్ర, నారద, దుందువి, సోమక, సుమనస, వైబ్రాజమను పేర్లుగల 7 పర్వతాలున్నాయి. ఇక్కడ అనుతప్త, శిఖి, విపాశ, త్రిదివ, క్రము, అమృత, సుకృత నామకములైన నదులు ప్రవహిస్తున్నాయి. వపుష్మాన్ లేదా వపుష్యంతుడు శాల్మక ద్వీపానికి రాజు. అతనికి 7 కొడుకులు. శ్వేత, హరిత, జీమూత, రోహిత, వైద్యుత, మానస, సప్రభ అనేవారి పేర్లతోనే ఆ వర్షాలు అంటే రాజ్యాలు కూడా ప్రసిద్ధి చెందాయి. ప్లక్ష ద్వీపంలో కుముద, ఉన్నత, ద్రోణ, మహిష, బలాహక, క్రౌంచ, కకుద్మాన అను పేర్లు గల 7 పర్వతాలున్నాయి. యోని, తోయ, వితృష్ణ, చంద్ర, శుక్ల, విమోచని, విద్రుతి నామకములైన 7 నదులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పాపనాశకాలే.
కుశద్వీపానికి స్వామి జ్యోతిష్మంతుడు. ఆయనకు 7 కొడుకులే. వారు ఉద్భిద, వేణుమాన్, ద్వైరథ, లంభన, ధృతి, ప్రభాకర, కపిల నామధేయులు. వారి పేర్లతోనే వారు పరిపాలించిన ఇక్కడి వర్షాలు ప్రసిద్ధికెక్కాయి. ఈ ద్వీపంలో విద్రుమ, హేమశైల, జుమాన్, పుష్పవాన్, కుశేశయ, హరి, మందార చలము అని పేర్లు గల 7 వర్షపర్వతాలున్నాయి. ఇక్కడ దూతపాప, శివ, పవిత్ర, సన్మతి, విద్యుదభ్ర, మహి, కాషాయను 7 పాపనాశకాలైన నదులు ప్రవహిస్తున్నాయి. మహాదేవ క్రౌంచద్వీపానికి రాజు, మహాత్ముడైన ద్యుతిమంతుడు. ఆయనకు కూడా 7 కొడుకులే. వారి పేర్లు కుశలుడు, మందగుడు, ఉష్ణుడు, పీవరుడు, అంధకారకుడు, ముని, దుందుబి. ఈ ద్వీపంలో క్రౌంచ, వామన, అంధకారక, దివావృత, మహాశైల, దుందుబి, పుండరీకవాన్ నామక 7 పర్వతాలున్నాయి. ఇక్కడ గౌరీ, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి, పుండరీక నామములు గల నదులు ప్రవహిస్తున్నాయి. శాకద్వీపరాజైన భవ్యునికి కూడా జలద, కుమార, సుకుమార, అరుణీబక, కుసుమోద, సమోదార్కి, మహాద్రుమ నామధేయులైన 7 కొడుకులున్నారు. ఇక్కడ నళిని, సుకుమారి, కుమారి, ధేనుక, ఇచ్చు, వేణుక, గబస్తి అను పేర్లు గల ప్రసిద్ధ నదులు ప్రవహిస్తున్నాయి. పుష్కర ద్వీప పాలకుడైన శలభ మహారాజుకి మహావీరులైన 2 కొడుకులు పుట్టారు. వారి పేర్లు మహావీరుడు, దాతకి. వారి పేర్లతోనే ఇక్కడ 2 వర్షాలు ఏర్పడ్డాయి. ఈ రెండింటి మధ్య మానసోత్తరములను పేరుగల మహాపర్వతం ఉంది. ఇది 50,000 యోజనాల ఎత్తుతో అంతే విస్తీర్ణంలో పరుచుకొని ఉంది. ఈ పుష్కర ద్వీపానికి నలువైపులా స్వాదిష్ట జలాల సముద్రం ఉంది. ఈ రుచికరమైన చల్లని జలాలలోనే ఈ ద్వీపానికి కాస్త దూరంలో ఒక నిర్జనమైన స్వర్ణమయమైన ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ 10,000 యోజనాల విస్తీర్ణంలో పరుచుకొని లోకాలోకము అను పేరుగల పర్వతం ఉంది. అది ఎల్లప్పుడూ చీకటి చేత కప్పబడి ఉంటుంది. ఎంత కష్టపడి దానిని చూడటానికి ప్రయత్నించినా సామాన్య మానవులకి అదేదో అండ కటాహంచే ఆవరింపబడినట్లు, అనగా నల్లటి గుడ్డు పెళ్ళ చేతనో తాబేటి చెప్పతోనో మూయబడినట్టు మాత్రమే కనిపిస్తుంది. కపర్జాతి దేవతలారా, ఈ భూమి ఎత్తు 70,000 యోజనాలు. ఇందులో 10,000 యోజనాల దూరంలో పాతాళ లోకాలున్నాయి. వాటిని అతల, వితల, నితల, గబస్తిమాన్, మహాతల, సుతల, పాతాళ లోకాలని వ్యవహరిస్తారు. ఈ లోకాలలో భూమి కృష్ణ, శుక్ల, అరుణ, పీత, శర్కర సదృశ, శైల, స్వర్ణ వర్ణాలలో ఉంటుంది. అదే దైత్యుల, నాగుల నివాస భూమి. దారుణ పుష్కర ద్వీపంలోనే నరకాలుంటాయి. రౌరవ, సూకర, రోధ, తాళ, విశాసన, మహాజ్వాల, తప్త, కుంభ, లవణ, విమోహిత, రుధిర, కృమిభోజన, అసిపత్రవన, కృష్ణ, నానాభక్ష, లాలాభక్ష, దారుణ, పుయావశ, పాపవహ్నిజ్వాల, అధశిర, సందంశ, కృష్ణసూత్ర, తమస్, అవీచి, స్వభోజన, అప్రతిష్ట, ఉష్ణవీచి అనేవి విభిన్న నరకాల పేర్లు. ఈ లోకాలన్నిటికీ పైన జల, అగ్ని, వాయు, ఆకాశ లోకాలున్నాయి. ఇంతవరకు చెప్పబడిన దానిని బ్రహ్మ ఆండమంటారు. దీనికి బాగా పైన, దీనికి 10 పరిమాణంలో మరొక లోకముంది. అందులో శ్రీమన్నారాయణుడుంటాడు. నవగ్రహాల రథాలు. దేవతలారా, సూర్యదేవుని రథం వైశాల్యం 9,000 యోజనాలు. దాని ఈశాదండానికి అంటే కాడికి రథ మధ్యానికి మధ్య ఉండే దూరం
రథ వైశాల్యానికి రెట్టింపు ఉన్నది. ఇరుసు 1,87,00,000 యోజనాల పొడవు ఉంటుంది. ఆ ఇరుసుకి గల చక్రం ఒకటే. దానికి 3 నాభులు, పూర్వ, మధ్య, అపర, హనోహులు, 5 అరలు, పరివత్సరాదులు, 6 నేములు, వసంతాది 6 ఋతువులు. సంపూర్ణ కాలచక్రమే సూర్యదేవుని రథచక్రం. ఇరుసులలో రెండవది 40,000 యోజనాల పొడవు ఉంటుంది. రథాక్షములు ఒక్కొక్కటికి 5,500 యోజనాల పొడవును కలిగి ఉన్నవి. గాయత్రి, బృహతి, ఉష్ణిక, జగతి, త్రిష్ణుప్, అనుష్టుప్, పంక్తి అని 7 చందాలు సూర్యభగవానుని సప్తాశ్వాలు. సూర్యునికి 12 పేర్లు, 12 తత్వాలు, 12 ఆత్మలు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నామంతో ఆయన రథంలో ఉంటాడు. ఆ రథం వెనుక ఒక అప్సర, ఒక మహాముని, ఒక యక్షుడు, ఒక నాగుడు, ఒక రాక్షసుడు, ఒక గంధర్వుడు ఉంటారు. విష్ణుశక్తి వల్ల తేజోమయులైన మహామునులు సూర్యమండలానికి ఎదురుగా ఉండి ఆయనను స్తుతిస్తుంటారు. గంధర్వుల ఆయన యశోగానాన్ని కావిస్తూ ఉంటారు. అప్సరలు నర్తిస్తూ ఉంటారు. వాలక్యులను పేరుగల మునులు, యక్ష, రాక్షస, నాగ ప్రతినిధులు రథములను పరివేష్టించి ఉండి అవసరమైన మేరకు రక్షణ కల్పించే ఉద్దేశంతో ఉంటారు. చంద్రరథానికి 3 చక్రాలుంటాయి. గుర్రాల కుంద పుష్పం రంగులో తెల్లగా ఉంటాయి. వాటి సంఖ్య 10. చంద్రపుత్రుడైన బుధుని రథం నీరు, నిప్పు కలిపి ద్రవ్యంతో తయారు చేయబడుతుంది. గోధుమ రంగులో ఉండి వాయువేగంతో పోగలిగిన 8 గుర్రాలుంటాయి. శుక్రుని మహారథం సైన్య బలయుక్తమై అనుకర్ణ రథం. క్రింద బలానికై పెట్టు మిక్కిలి దృఢమైన నిలువు అడ్డకర్రలతో, ఎత్తైన శిఖరంతో, పతాకంతో, మిక్కిలి బలము వేగము గల అశ్వాలతో శోభిస్తూ ఉంటుంది. భూమిపుత్రుడైన మంగళుని అంటే కుజుని రథం అగ్నిజ్వాలల్లో నుంచి అప్పుడే బయటికి తీసిన బంగారం రంగుతో మెరిసిపోతూ ఉంటుంది. అగ్ని సంభవాలైన 8 గుర్రాలుంటాయి. వాటి రంగు పద్మరాగమనుల అరుణవర్ణం. బృహస్పతి స్వర్ణరథంపై 7 పాండుర వర్ణం తెలుపు పసుపు కలిసిన లో ప్రకాశిస్తున్న గుర్రాలను పూంచి ప్రయాణిస్తూ ఏడాదికొక రాశిలో నివసిస్తూ ఉంటాడు గురువు. శనిదేవుడు ఆకాశంలో పుట్టిన అనేక వర్ణములు గల అశ్వాలు లాగే రథంపై తిరుగుతాడు. చాలా మెల్లగా కదులుతూ మందగామి అనే పేరును సార్థకం చేసుకుంటాడు. రాహు రథాశ్వాలు 8. ఇవి దూసర వర్ణంలో అంటే పాండుర వర్ణంలో పసుపు కాస్త తక్కువగా కలిసిన రంగులో ఉంటాయి. అవి ఒక మారు కదిలాక ఆగవు. కేతువు రథానికుండే 8 గుర్రాలు లాక్షారసం వలె అరుణకాంతులను వెదజల్లుతూ ఉంటాయి. వీటి వేగం వాయువేగాన్ని మించి ఉంటుంది. ఈ విధంగా విష్ణువు యొక్క విశ్వరూపంలో భాగమైన భూమ్యాకాశాలలో ఆయన ఆదేశం మేరకు ఈ రథాలలో పరిభ్రమిస్తూ నవగ్రహాలు మానవుల దేవతల జాతకాలను మారుస్తూ తిరుగుతూ ఉంటాయి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.